ఒకరోజు అక్కి సిగరెట్ మానేందుకు ప్రయత్నిస్తున్నాడని వర్ష గమనిస్తుంది. అతని అలవాటును ప్రోత్సహించకుండా సాయంత్రం నడక, టీ, సరదా సంభాషణలు వంటి మంచి అలవాట్ల వైపు అతన్ని మళ్లిస్తుంది. నెమ్మదిగా అక్కి డిప్రెషన్తో పాటు సిగరెట్ అలవాటు నుంచి కూడా బయటపడటం ప్రారంభిస్తాడు. కొన్ని నెలలు గడుస్తాయి. వర్ష చూపిన ప్రేమ, శ్రద్ధ, ఓర్పు, అమాయకత్వం అక్కి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తన ప్రేమను వర్ష అక్కికి తెలియజేస్తుంది. కాని గత అనుభవాల వల్ల మళ్లీ ప్రేమలో పడటానికి భయపడిన అక్కి మొదట ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కాలక్రమేణా వర్ష ప్రేమలోని నిజాయితీ, ఆమె చూపిన ఆప్యాయతను అర్థం చేసుకున్న అక్కి చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. అయితే వారి ప్రేమకు మరో పరీక్ష ఎదురవుతుంది. అక్కి గతం కారణంగా అతను తన కూతురికి సరైన వ్యక్తి కాదని వర్ష తండ్రి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. నిక్కీతో పాటు ఇరు కుటుంబాలు కలిసి ఎన్నోసార్లు మాట్లాడతాయి. అక్కిలో వచ్చిన మార్పు, అతని నిజాయితీ, మంచి మనసు, వర్షపై ఉన్న ప్రేమను చూసిన తర్వాత వర్ష తండ్రి కూడా వారి పెళ్లికి అంగీకరిస్తాడు. చివరికి అక్కి, వర్ష ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే: మొదటి ప్రేమ విఫలమైందంటే జీవితం ముగిసిపోయిందని కాదు. కొన్నిసార్లు మన గాయాలను మాన్పడానికి, మన జీవితాన్ని మళ్లీ వెలిగించటానికి సరైన వ్యక్తిని విధి కొంచెం ఆలస్యంగా పంపుతుంది.